నా పేరు శైలజ. మాది పులివెందుల. మా క్రిస్మస్ సందర్భంగా మాకు ఇవ్వబడిన వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగనో తనంతట తాను జీవం కలవాడై ఉన్నాడో అలాగే కుమారుడునకు తనంతట తాను జీవం కలవాడై ఉండుటకు ఆ కుమారునికి అధికారం అనుగ్రహించెను. భావము: పరిశుద్ధాత్మైన దేవుడు ఎప్పటికీ నిత్య జీవం కలవాడై ఉన్నాడు. పరమాత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉండువాడో అలాగే ఆయన కుమారునిగా చెప్పబడుచున్న ఆత్మకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండులాగను ఆత్మకు అధికారం ఇచ్చిన వాడు ఆత్మకు తండ్రి అయిన పరిశుద్ధాత్మ అని తెలియవలెను. అందువలన శరీరంలో జీవుడు ఆత్మతో పోలిస్తే ఆ జీవుడు నాశనం చెందువాడని, ఆత్మ నాశనం చెందని వాడని చెప్పుచు జీవుడిని క్షరుడు అని, ఆత్మన అక్షరుడు అని ప్రథమ దైవ గ్రంథంలో చెప్పి ఉన్నారు. క్షరుడు అనగా నాశనం చెందేవాడని, అక్షరుడు అనగా నాశనం లేనివాడని అర్థము. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా సాష్టాంగ నమస్కారం తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము.